రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అంశము ఆఫర్ అప్ దై సెల్ఫ్, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. A call to total surrender to God. సంపూర్ణమైన సమర్పణ దేవునికి మనము కలిగి ఉండాలి. రోమియోలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనములో ఒక మాట, చాలా చక్కటి మాట వ్రాయబడింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ముల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆఫర్ అప్ దై సెల్ఫ్ అంటు మీ అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని మీరు నాకు సంపూర్ణంగా సమర్పించుకోండి. గివ్ దై సెల్ఫ్ హోల్లీ. 50% కాదు, 60% కాదు, 70% కాదు, 100% దేవుడు అడుగుతున్నాడు. గివ్ దై సెల్ఫ్ హోల్లీ ఫర్ గాడ్ అండ్ దై ఆఫరింగ్ షాల్ బీ యాక్సెప్ట్. నాకు చాలా ఇష్టమైన మాట ఏమిటంటే, దేవుడు 50% తీసుకోడబ్బా, 60% కూడా తీసుకోడు, 99.9% కూడా తీసుకోడు. 100% కావాలి దేవునికి. ఎందుకంటే కాస్తంత పులిసిపోయినది పిండిలో ఉంటే పిండంతయు పులుసు. అందుకనే గాడ్ వాంట్స్ 100% ఆఫ్ యూ. ఇవ్వగలుగుతున్నామా? ఇచ్చే మనసు ఉన్నదా? ఈరోజు మనల్ని మనం అడుగుతాం. గాడ్ వాంట్స్ కంప్లీట్ సరెండర్, టోటల్ సరెండర్. ఈ జనరేషన్ ఎలా ఉందంటే, ఈ తరం, ప్రత్యేకంగా ఈ తరం ఏమిటంటే, దేవునికి చాలా ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? ఆఫరింగ్స్ ఇస్తున్నారు. కాస్త టైం ఇస్తున్నారా? దేవునికి ఇస్తున్నారు. మీ తలాంతులు ఇస్తున్నారు. మరి వర్డ్స్ ఆఫ్ వర్షిప్ దేవునికి ఇస్తున్నాము. కానీ దేవుడు ఒక మాట ఈరోజు ఏమంటున్నాడంటే, వాట్ సో ఎవర్ యూ గివ్ బిసైడ్ దై సెల్ఫ్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు మీ. మిమ్మల్ని కాకుండా మీరు నాకు ఏది ఇచ్చినా అది నా దృష్టికి విలువైనది. Whatsoever you give beside thyself is of no value in my sight, for I seek not your gifts but you. మీ గిఫ్ట్స్ కాదు నేను కోరుకుంటుంది, మిమ్మల్ని నేను కోరుకుంటున్నా అంటున్నాడు. ఐ వాంట్ చాలామంది గిఫ్ట్స్ తెలుసా ఇస్తారు, కానీ తమను తాము దేవునికి, ఎంతమంది ఉన్నాం ఆ జాబితాలో? చేతులు ఎత్తండి. నేను దేవునికి కానుకలు ఇస్తాను కానీ నన్ను దేవునికి సమర్పించుకోలేకపోతున్నాను అన్నవారు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వారిని నేను మనసారా అభినందిస్తున్నాను. ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. బట్ ఇలా ఉండటానికి వీలు లేదు. ఒప్పుకున్న తర్వాత సరి చేసుకోవలసిన అవసరము ఉన్నది. ఈ యొక్క సందేశము, it is not about doing more, it is about dying more. ఈ సందేశము, this sermon is not about doing more for God, but it is dying more to pride, to self, to control. చాలాసార్లు మనకి ఇష్టం ఏమిటో తెలుసా? అవతల వాడిని లైఫ్ని మనము, కొంతమంది భర్తలు ఉంటారు, భార్య హౌస్ వైఫ్ అయినంత మాత్రమున వాడు ఏం చేస్తాడంటే మొత్తం కంట్రోల్. నేను ఇయ్యకపోతే, నేను చెయ్యకపోతే, నేను ఇంటిని కంట్రోల్. అందుకని నేను ఎట్టా చెప్తే నువ్వు అంతేనా? దేవుడు వారందరినీ దీవించునుగాక. అదే భార్య బాగా కట్నం ఇచ్చింది అనుకోండి, పురుషుడికి లొంగుతుందండి? లొంగదు. ఏం చేస్తుంది భార్య? కంట్రోల్ తీసుకుంటుంది. నేను ఇచ్చాను కాబట్టి. దేవుడు ఇలాగ అడగటం లేదండి. పిల్లలు, తల్లిదండ్రులు, సమాజము, సంఘము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోమంటున్నాడు.
దిస్ ఇస్ అ సర్మన్ నాట్ అబౌట్ డూయింగ్ మోర్ బట్ అబౌట్ డైయింగ్ మోర్. ప్రతి దినము మనము మన అహంకారముని చంపుకోవాలంటున్నాడు దేవుడు. మన ప్రైడ్, మన ఈగో, మన కంట్రోల్, ఇవన్నీ చంపుకోకపోతే అవే మనల్ని నాశనము చేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఒక 20% నాకు ఇస్తే సరిపోతుందా ఎక్కడైనా బైబిల్లో అన్నాడా? ఏమడిగాడు? హీ ఆస్క్డ్ ఫర్ ఆల్. ఏమడుగుతున్నాడు దేవుడు? ఇస్తే నువ్వు, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతానబ్బా పెళ్ళైన స్త్రీలు, మీ భర్త మీకు 50% ఇస్తే, ఆయన ప్రేమ ఇంకో 50% బయట వాళ్ళకి పంచితే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోము కదా. ఏదైనా 100% కావాలా లేదా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, అది జరుగునుగాక. ఆమెన్. ఐ ప్రే దట్ యువర్ హస్బెండ్స్ విల్ గివ్ 100%. అదేవిధంగా మీరు కూడా చెప్పండి, తిరిగి 100% మాత్రమే ఇవ్వాలి. జీసస్ నెవర్ ఆస్క్డ్ ఫర్ అ పోర్షన్ ఆఫ్ అస్, హీ వాంట్స్ ఆల్ ఆఫ్ అస్. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని మాటలు ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము 18వ వచనము. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 50% ఇచ్చాడు, 100% ఇచ్చాడు. చదవండి బ్రదర్. ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్లు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. ఈ 3 వచనాలు చదువుకొని ముందుకు వెళ్దాం. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆహా, ఎంత అద్భుతమైన. ఇంకొక మాట అందులో చూడండి. అతడు 7వ వచనము. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. ఎందుకు ఈ వాక్యాలు చదివించానంటమ్మా, పశువులని బలికి తీసుకొని వెళ్ళేటప్పుడు అది మనస్ఫూర్తికంగా చెప్పండి, మనస్ఫూర్తిగా రావు, వాటిని ఈడ్చుకొని వెళ్ళాల్సి వస్తాయి. ఒక్కసారి చిత్రీకరించండి దీనిని, ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ థింక్ అబౌట్ అన్ యానిమల్ బీయింగ్ లెడ్ టు ద స్లాటర్ విల్ నాట్ గో విల్ఫుల్లీ. ఇష్టపూర్వకముగా తన చావుని ఎదుర్కోవటానికి ఏ పశువు కూడా ఇష్టపడదు. కొన్నిసార్లు చూసారా, తాడు కట్టి ఎట్లా లాగుతారు బలి పశువులని. కానీ నిన్ను నన్ను కాపాడటానికి 100% ఇష్టముగా వెళ్ళాడంట చనిపోవటానికి. అలా సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు. ఎలా సమర్పించుకున్న ఈ దేవునికి తిరిగి మన బ్రతుకులని ఎలా సమర్పించుకుంటున్నామో ఒక్కసారి అడుగుతున్నాడు దేవుడు. ఒక బలి పశువుని ఈడ్చుకొని వెళతారు బలి ఇవ్వటానికి, కానీ యేసుక్రీస్తు ఎవ్వరు బలవంతము చేయకుండా ఇష్టముగా వెళ్ళాడంట చనిపోవటానికి, నీ కోసము నా కోసము. మరి ఏది ఆయన ఎడల ప్రేమ ఈరోజు మన హృదయాల్లో? ఏది సమర్పణ? ఎక్కడుందబ్బా? నిజముగా ప్రేమిస్తున్నామా ఈ దేవుణ్ణి? మన కోసము ఇష్టముగా చనిపోవటానికి వెళ్ళిన దేవునిని మనము తిరిగి ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఒక్కసారి మన మనస్సాక్షిని మనం అడుగుదాం. ఇదే పెద్ద ప్రశ్న ఈరోజు క్రైస్తవ సమాజంలో. డూ వి ట్రూలీ లవ్ గాడ్? ఆయన బలిని మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతున్నాము? నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడండి, కసాయోడు కొట్టికి ఆ గొర్రెల్ని తీసుకొని వెళ్తున్నప్పుడు అవి ఎట్లా ఇబ్బంది పడుతూ వెళతాయి. కానీ ఏ బలవంతము లేకుండా నీ కోసము నా కోసము సిలువ మరణము నొందినంత విధేయుడు. నిజంగా ఆ వాక్యాలు చదువుతుంటే ప్రభువా, ఏమిటి ఈ ప్రేమ మానవులి ఎడల? ఏ మంచితనము లేని మనుషులు, ప్రతి ఊహ, ప్రతి తలంపు, ప్రతి ఆలోచన వారి హృదయంలో ఉన్నవ కేవలము చెడ్డవై ఉన్నవని తెలిసి కూడా అలాంటి మనుషులు నువ్వు ప్రేమించి
స్వతహాగా ఏ బలవంతము లేకుండా ఇష్టపూర్వముగా నీ ప్రాణములు మా పక్షమున అర్పించి మమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి వచ్చేవే అయ్యా, నీ ప్రేమకు బదులుగా మేము ఏం వెల చెల్లిస్తామండి ఈ దేవునికి? ఎలా ప్రేమిస్తున్నాము? మన మనస్సాక్షిని అడగండి, టైం ఇవ్వగలుగుతున్నాము నిజంగా ఈ దేవునికి? బట్ జీసస్ వాక్డ్ టు హిస్ క్రాస్, నో నెయిల్స్ హెల్డ్ హిమ్ దేర్. అక్కడ మేకులు వేలాడదీయలేదండి యేసుక్రీస్తు ప్రభుని. ఆయన ప్రేమ, ఇట్ వాజ్ హిజ్ లవ్ దట్ మేడ్ హిమ్ హ్యాంగ్ ఆన్ ద క్రాస్ అన్ని గంటలు. ఎందుకో తెలుసా? అంతగా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పటానికే. ఆ సిలువ మరణము ఇష్టముగా వెళ్ళాడంట మరణించటానికి. అందుకని అంటున్నాను, ఇది నూతన సంవత్సరము, నూతన సమర్పణ దేవుడు అడుగుతున్నాడు. గత సంవత్సరములో మిమ్మల్ని మీరు ఏ విధంగా సమర్పించుకున్నారో నాకైతే తెలీదు. బట్ గాడ్ ఈస్ సెయింగ్ అ న్యూ ఇయర్, అ న్యూ ఆపర్చునిటీ అండ్ అ న్యూ సరెండర్. మీ ముందున్న సంవత్సరము బాగుండాలంటే మీరు సమర్పించుకుంటూనే అది జరుగుతుంది, లేకపోతే అది జరిగే పని కాదు. అమ్మ, బిజినెస్లో పార్ట్నర్షిప్స్ ఉంటాయి, దేవుడితో పార్ట్నర్షిప్లు ఉండవు. దేవుడే ఓనర్. అర్థమైందా? దేర్ ఆర్ నో పార్ట్నర్షిప్స్ విత్ గాడ్. హీఈస్ ఓనర్. ఆయన ఓనర్షిప్ కోరుకుంటున్నాడు. ప్రభువా, నేను నీతో పార్ట్నర్. ఏందరా నువ్వు పార్ట్నరే? కలిసి పని. నువ్వు సమర్పించుకోకుండా నేను ఎలా నిన్ను వాడుకోగలుగుతానని దేవుడు అంటున్నాడు. ఇఫ్ యు గివ్ మీ కంప్లీట్ అథారిటీ, కంప్లీట్ ఓనర్షిప్ ఓవర్ యువర్ లైఫ్, నేను ఎలా వాడుకోవాలో అలాగా వాడుకొని నేను మహిమ పొందుకుంటాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 14వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి, కలిగిన కొంచెం కాదు 50%. కలిగినదంతయు ఏమిటి మళ్ళీ చెప్పండి. కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. ప్రభువా, ఇది మాత్రము నన్ను అడగొద్దు, ఇది మాత్రము నన్ను అడగొద్దు, నాకు ఇష్టమైన ఇది మాత్రము నువ్వు నా దగ్గర నుండి. మళ్ళీ చదువుదాం. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు చెప్పండి, మనం దేవుని శిష్యులమా కామా? ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఎనీబడి హూ సర్వింగ్ ఇన్ ద చర్చ్, ఇఫ్ యూ డు నాట్ సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్, యూ హ్యావ్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ ఎనీ పొజిషన్ ఇన్ ద చర్చ్. ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సమర్పణ లేకుండా nobody, if I am not completely dedicated to God, I have no authority preaching even in this pulpit. అందరికీ వర్తిస్తుంది. సమర్పణ లేకుండా ఎవ్వరు దేవునికి వారికి కలిగినదంతయు విడిచిపెట్టినవాడు నా శిష్యుడు కానేరడు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దేవుడు నెగోషియేట్ చేయడమ్మా. దేవుడు నెగోసియేషన్స్ ఇప్పుడు స్త్రీలకి బాగా అలవాటు. నెగోసియేషన్స్ ఏదైనా కొట్టుకెళ్ళారనుకోండి బట్టలు కొనుక్కోవటానికి, ఏం చేస్తారు చెప్పండి? 200ది 50కి తీసుకొని వస్తారు. గ్రేట్ నెగోషియేటర్స్ మీరు అందరు. మిమ్మల్ని మించిన వాళ్ళు నెగోసియేషన్స్లో. కానీ దేవుని దగ్గర అలాగా చెల్లదు. గాడ్ ఈజ్ నాట్ విల్లింగ్ టు నెగోషియేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శిష్యత్వముకు. దేవుడు నెగోసియేషన్స్ సంపూర్ణంగా మీకు కలిగినదంతయు మీరు ఇస్తే కానీ మీరు నా శిష్యులు కాలేరు అని వాక్యము చాలా సూటిగా చాలా స్పష్టంగా మనకి తెలియపరుస్తుంది. ఆదివారము మాత్రమే నేను ఇలా సంపూర్ణంగా సంఘములో నేను చేయాల్సింది చేస్తా, మిగతాది. అందుకని నేను ఒక ఇంటర్వ్యూలో కూడా అన్నాను, ఒక క్రైస్తవుడుగా బ్రతకటము చాలా కష్టము. మనుషులకి అది అర్థం కావటం లేదు. నిజంగా చెప్తున్నాను నాన్న, సమర్పణ అనేది మనుషులకి చాలా కష్టమైనది.
వాళ్ళు స్వేచ్ఛని వాళ్ళు విడిచిపెట్టుకోవటానికి, వారు ఫ్రీ విల్ని దేవుని చేతిలో సమర్పించుకోవటానికి చాలా ఇబ్బంది పడతారు. ఆ స్వేచ్ఛ ఇచ్చిందే దేవుడు. ఇచ్చిన ఆయనకి ఆ స్వేచ్ఛని తిరిగి ఇవ్వటానికి మనం సంకోచిస్తూ ఉంటాం. గాడ్ డస్ నాట్ నెగోషియేట్ టర్మ్స్ ఆఫ్ డిసైపుల్షిప్. గాడ్ డస్ నాట్ సే గివ్ మీ సండేస్. ఎప్పుడైనా అన్నాడా సండే మాత్రమే నాకు కావాలని దేవుడు బైబిల్లో చెప్పిండా? మీరు బాగా తిని తాగి అన్ని మిగిలిపోయినవి నాకు ఇవ్వమన్నాడా? అదే ఇస్తున్నాం కదా మరి దేవునికి. వీఆర్ ఆఫరింగ్ లెఫ్ట్ ఓవర్స్ టు గాడ్. అబ్బా, ఎలాంటి పరిశుద్ధుడైన దేవునికి ఎంగిలి తప్ప ఏమి ఇవ్వలేకపోతున్నాం ఆయన బిడ్డలకు. మిగిలింది ఇస్తున్నాము, మిగిలినది మాత్రమే మనం దేవునికి ఇవ్వగలుగుతున్నామంటే ఎంత దౌర్భాగ్యులమో మనము. ఇది మారాలి, ఈ సంవత్సరము మారాలి. గత సంవత్సరం గడిచిపోయింది నాన్న, అయినా ఈ సంవత్సరం బ్రతికున్నామంటే అది కేవలం ఆయన కృప. మనం అర్హులు కూడా కాము మనం బ్రతికుండటానికి. ఎందుకు బ్రతికిచ్చాడో అని ఆలోచిస్తే నాకే భయం వేస్తుంది. ప్రభు, ఏ మంచి చేసాము సంవత్సరం అంతా నీకోసం మేము బ్రతికుండటానికి, ఈ సుఖభోగాలు అనుభవించటానికి ఎందుకు బ్రతికిచ్చావు తండ్రి? ఏం చేసావు తండ్రి? ఎలాంటి సమర్పణ కలిగి ఉన్నాం? అయినను నీ కృప, నీ ప్రేమ, నీ విశ్వాసం మా ఎడల తొలగిపోలేనందుకు నీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. వెదర్ యు ఈట్ ఆర్ వెదర్ యు డ్రింక్, డూ ఎవ్రీథింగ్ అంటు ద లార్డ్. ఏది చేసినను మనుషుల నిమిత్తము కాకుండా దేవుని నిమిత్తమని మనస్పూర్వకముగా చేయండి అని కొలొస్సీ 3:23 రాయబడి ఉంటుంది. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు? గివ్ మీ కన్వీనియన్స్ అని అన్నాడా దేవుడు? మీకు అనుకూలంగా ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడా బైబిల్లో? ఏం చేస్తాం మనం? అనుకూలతనే బట్టి, బ్రదర్ ఐఎమ్ వెరీ బిజీ బ్రదర్, నేను మీటింగ్స్కి రాలేను బ్రదర్. కన్వీనియన్స్. దేవుడు లెక్క అడిగినప్పుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉండే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. వీ హ్యావ్ టు బీ రెడీ నాన్న. మనము చేసినదంతయు దేవుడు అగ్నిలోని, హీఈస్ గోయింగ్ టు టెస్ట్ ఇట్ ఇన్ ఫైర్. బంగారము అగ్నిలో పెడితే ఏమవుతుంది చెప్పండి? ఇంకా గాడ్ ఈజ్ సేయింగ్ గివ్ మీ యూ. నాకు మీ సండేస్ ఒకటే కాదు, మీ కన్వీనియన్స్ ఒకటే కాదు, మీ లెఫ్ట్ ఓవర్స్ మాత్రమే కాదు, నాకు మీరు కావాలయ్యా అంటున్నాడు దేవుడు. నువ్వు ఉన్నావు నాకు తెలుసు, కానీ నేను నీకోసం ఉండలేను, నాకు టైం లేదు. నువ్వు ఉంటే, కానీ నేను నీతో ఉంటే చాలదయ్యా, ఎందుకంటే చాలా బిజీ. సామెతలు 23:26 నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. అబ్బా, నా మార్గంలో నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏం అడుగుతున్నాడు దేవుడు? సాక్షాత్తు దేవుడే అడుగుతున్నాడు. ఏం అడుగుతున్నాడు? అందుకనే అన్నాడు యెషయా ప్రవక్త, వీరు పెదాలతో నన్ను ఆరాధిస్తారు కానీ వీరి హృదయము నాకు చాలా. మీ హృదయం ఇవ్వండి అయ్యా, మీ హృదయం ఇస్తే అందులో నేను చోటు చేసుకుంటాను అయ్యా అంటున్నాడు దేవుడు. ఫస్ట్ ఇది బాగుపడ్డది అనుకోండి, శరీరం అంతా. ఎందుకంటే అన్నిటికన్నా మోసకరమైనది బహువ్యాధి. దీనిని అర్థం చేసుకున్న మానవుడు ఎవరు అని వాక్యం సెలవిస్తున్నది. చాలామందికి యేసుక్రీస్తు రక్షకుడుగా కావాలి. ఎంతమందికి రక్షకుడుగా కావాలి? కానీ ప్రభువుగా ఎంతమందికి కావాలి? రాజుగా ఎంతమందికి కావాలి? అమ్మ, రాజుగా కావాలంటే మీరు ఆయన సబ్జెక్ట్స్గా ఉండకపోతే, ఆయన మిమ్మల్ని ఏలనివ్వకపోతే ఆయన మీ రాజు ఎట్లా అవుతాడు చెప్పండి? వాట్ విల్ అ కింగ్ డూ వితౌట్ సబ్జెక్ట్స్? ఒక రాజు పరిపాలించే మనుషులే లేకపోతే ఆ రాజుకి రాజ్యం ఎందుకు, మనుషులు ఎందుకు? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మెనీ వాంట్ జీసస్ యాజ్ సేవియర్ బట్ నాట్ యాజ్ దేర్ లార్డ్. నేను ఎప్పుడు అంటాను, మన భారతదేశం యొక్క డెమోక్రసీలోని మనకి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు ప్రెసిడెంటు, ఒకరు, అందరికన్నా పెద్ద వ్యక్తి ఎవరు? ప్రెసిడెంటు. కానీ నడిపించేదంతా ఎవరు? దేవుణ్ణి ప్రెసిడెంట్ చేసేసి మనం ప్రైమ్ మినిస్టర్లు అయిపోయాం.
ఇది మన తీరు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే, నన్ను పోలిన వంటి వాడు ఎవడును లేడు, నా చిత్తము యావత్తు జరిగిస్తాను అంటున్నాడు దేవుడు. ఒకసారి చూద్దామండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 9-10 వచనాల్లో. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడునూ లేడు. నా ఆలోచన నిలిచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనిదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేయుచున్నాను. అర్థమైందా మీకు? ఆయనకి క్యాబినెట్ లేదు, ఆయన కింద మినిస్టర్స్ లేరా, సోలో. అర్థమైందా? మధ్యలో మధ్యవర్తులు ఎవరు లేరు. ఆయన అందుకనే అంటున్నారు, నేను నెగోషియేట్ చెయ్యను. ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు గివ్ యువర్ 100%, ఐ విల్ లీడ్ యూ, ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ నో ఈవిల్ విల్ ప్రివేల్ ఓవర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. సమర్పణ లేకుండా దేవుడి నుండి మనం ఏది ఆశించటము కూడా మూర్ఖత్వమే. మనకి ఎంతమందికి క్షమాపణ కావాలి చెప్పండి? సమర్పణ లేకుండా క్షమాపణ ఎలా కోరుకుంటాం? We want forgiveness without surrender. సారీ అని చెప్పిన తర్వాత మళ్ళీ పనికిమాలి పని చేస్తే అది సమర్పణ అవుతుందా? అరే ఏంద్రా బాబు, నువ్వు ఎన్నిసార్లు అదే మాట చెప్పి మళ్ళీ అదే చేస్తావు, మరి మనకే చిరాకు వచ్చేస్తే అరే నీకైనా సిగ్గు ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి నేను నమ్మటానికి అంటావా లేదా? చెప్పండి అబ్బా. మరి దేవుడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభా, ఈ సంవత్సరం ఈ దినము నుండి ఈ కపట నటన దేవుడు తీసివేయునుగాక. ఆమెన్. I pray that we can really be honest with God, be sincere with God, be true to God. ఈ సంవత్సరం అంతా అలా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆనెస్ట్గా బ్రతకాలి నాన్న. We want forgiveness without surrender. ఎంతమందికి ఆశీర్వాదాలు కావాలి? ఎలా వస్తాయి? ఎవరికి వస్తాయి ఆశీర్వాదాలు? విధేయత కలిగిన వారికి. Blessings without obedience is not possible. Communion without crucifixion, సిలువ వేయబడకుండా దేవుని బల్లలో మనల్ని ఉపేక్షించుకోకుండా దేవుని బల్లలో కూడా మనము నిజాయితీగా పాల్గొనలేము. కమ్యూనియన్ వితౌట్ క్రూసిఫిక్షన్ అంటాను దీన్ని. అందరికీ ఆదివారం నాడు బాప్తిజం తీసుకున్నవారు అందరూ బల్లలో చేయేస్తారు, కానీ మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ఏమంటాడు దేవుడు? మీ సిలువను ఎత్తుకొని నన్ను, ఇఫ్ యు డు నాట్ క్యారీ మై క్రాస్ యు ఆర్ నాట్ మై డిసైపుల్స్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఎందుకు మనము స్వేచ్ఛగా ఎందుకు జీవించలేకపోతున్నాం తెలుసా? వై వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ కంప్లీట్లీ. విల్ సీ. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను ఎవడైనను, స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనాను ఈ భూమి మీద నన్ను వెంబడించి గోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. నో నెగోసియేషన్స్. ఇది చేస్తేనే మీరు నన్ను వెంబడిస్తే నా శిష్యులు అవుతారు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? చేతులు ఎత్తండి. నెలలో 10 రోజులే వెళ్ళండి ఆఫీస్కి. ఆఫీస్కి వెళ్ళి ఏం చేయకుండా 4 రోజులు కూర్చోండి.
జీతం వస్తుందా? ఉన్నది కూడా ఊడిద్ది. మరి రక్షణ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యము? అమ్మా, I want you to understand how great this salvation, how costly this salvation is for us. దీని విలువని నిజంగా మనం గ్రహించగలిగితే, ప్రభువా నిన్ను మించింది ఈ లోకములో ఏది లేదు, నాకు ఏది వద్దు అన్నట్టుగా మనం జీవిస్తాం క్రీస్తు కోసం. If anyone desires to come after me, let him deny himself. అప్పుడు యేసు తన శిష్యులని చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనము ఆంతర్యములో స్వతంత్రులుగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం తెలుసా? సమర్పణ లేదు కాబట్టి. ఎందుకంటే ఈ లోకములో ఉన్న అనేక విషయాలు చిక్కుల్లో పడేస్తున్నాయి. చాలా సులభంగా పాపములో పడిపోతున్నాం. ఎందుకంటే మనం సంపూర్ణంగా దేవునికి మనల్ని సమర్పించుకోలేదు కాబట్టి పాపములో చాలా సులువుగా, చిక్కుల్లో పడేసే పాపములో చాలా సులువుగా పడిపోతున్నాము. సమర్పించుకున్నవాడు పాపముని కూడా విసర్జిస్తాడు, అసహిస్తాడు పాపముని. మనం ఇంకా పాపముని ప్రేమిస్తున్నామంటే మనలో ఇంకా సమర్పణ. ఒక్కసారి దేవుడు ఇచ్చినది తీసేస్తే అప్పుడు కానీ మన బ్రతుకులకి మనకు బుద్ధి రాదనిపిస్తుంది. కొన్నిసార్లు వస్తుంది ఒకరోజు. చూస్తూ ఉండండి, ఇది హెచ్చరికతో కూడిన మాట చెప్తున్నాను. when God decides to take away something and test your faith, I hope you will be able to stand before him faithfully. If anyone desires to come after me, let him deny himself. ఈ మాట అందరం ఒకసారి కలిసి చదువుకుందాం. నన్ను ఈ 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.